డిగ్రీ పూర్తి చేసిన ఏది బీఏనా బీకామా బీటెక్ కాదా, మామూలు డిగ్రీలు చదివించారా, ఎంబీబీఎస్ చదివించలేదా, ఏం మీరు ఆ పిల్లల జీవితాలు చూడొద్దా అని సెటైర్లు వేసేవాళ్ళు ఎక్కువ. ఇది చూసి మన పిల్లలే మనల్ని అసహించుకునే పరిస్థితి వస్తుంది. మన నిజంగా ఎందుకు చదివించలేదు అనేది ఈ స్టేజీలు క్రియేట్ అవుతున్నప్పుడు ఎక్కడి నుంచి డబ్బులు సంపాదించాలి. ఇంకోటి ఆ రోజున అడగరు. ఇవాళ ఏంటి, సాఫ్ట్వేర్ ఉద్యోగి అయితేనే నువ్వు మనిషివి, ఓ వ్యాపారస్తుడు అయితే నువ్వు మనిషివి కాదు, ఓ అర్చకుడైతే నువ్వు మనిషివి కాదు, ఒక బిజినెస్ చేస్తున్నావు అంటే మనిషివి కాదు, ఇన్సూరెన్స్ ఏజెంట్ అంటే మనిషివి కాదు, ఈ మనిషివి కాదు. నెలకు 1 లక్ష మినిమం సంపాదిస్తుంటే ప్యాకేజీలు ఒక కామన్. నువ్వు ఏడాదికి ఎంత ప్యాకేజ్ మీరు నాకు చూస్తే మొన్న నాకు నవ్వు వచ్చిందనమాట. అబ్బాయి ఇదివరకటి రోజుల్లో అబ్బాయి ఆరోగ్యంగా ఉంటాడా, అమ్మా నాన్నల్ని బాగా చూసుకుంటాడా, లేకపోతే చుట్టుపక్కల వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తాడు, రెస్పాన్సిబుల్, ఇట్లాంటిది 10 మందిని ఎంక్వైరీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ దీంట్లో పెళ్లికి పత్రానికి సంబంధించిన దాంట్లో వచ్చేటటువంటివి ఉంటాయి చూడండి, వాట్సాప్ గ్రూపుల్లో వాటిట్లలో మా వాడి ప్యాకేజీ 15 లక్షల ప్యాకేజీ, 25 లక్షల ప్యాకేజీ, 1 కోటి ప్రాపర్టీ, దాంట్లో మళ్ళీ పాపం కొంతమంది ఏడుపులు.